ఓకేనా. సో ఇది అల్యూమినియం హనీకోమ్ ప్యానల్ డోర్. ఈ డోర్ మనము ఎలా తయారు చేస్తాము, ఎలాగా దీని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరిగింది, ఎలాగ మనం హనీకోమ్ ప్యాడ్స్ దీంట్లో ఫిక్స్ చేసాము, ఎలా వెల్డింగ్ చేసాము అనేది మెటల్ అండ్ మోర్ ఫ్యాక్టరీలో ఈరోజు చూపిస్తాను మీకు. ఇది కంప్లీట్గా ప్యూర్ అల్యూమినియం షీట్ అనమాట. అల్యూమినియం, చాలామంది అల్యూమినియం అంటే అల్యూమినియం కాంపోజిట్ ప్యానెల్ వాడతారు. కాంపోజిట్ ప్యానెల్ మనము వాడము. మనం ఏంటంటే కంప్లీట్గా ప్యూర్ అల్యూమినియం షీట్. దీన్ని మనము మధ్యలో హనీకోమ్ ఫిల్ చేస్తాం. హనీకోమ్ ఫిల్ చేసి దీనికి మనము నీట్గా గ్లూ అప్లై చేసుకొని ఈ కార్నర్స్ అన్నీ వెల్డింగ్ చేస్తాము. వెల్డింగ్ చేసిన తర్వాత దాని మీద మీకు ఏ ఫినిష్ కావాలంటే ఆ ఫినిష్ లామినేట్ అచ్చు. సో హనీకోమ్ అల్యూమినియం డోర్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ సైడ్లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లామినేట్, అక్రిలిక్, షట్టర్స్, వాట్ ఎవర్ ద ఫినిష్, లేదంటే పియూ వస్తుంది, తర్వాత లెదర్ ఫినిష్, మీకు ఏ ఫినిష్ కావాలంటే ఆ ఫినిష్ అనేది వచ్చేస్తుంది. చాలా స్ట్రాంగ్ ఉంటుంది, డ్యూరబుల్ ఉంటుంది, లైఫ్ టైం వారంటీ. వెయిట్ టెస్ట్ చేస్తున్నాము. మనకి ఇక్కడ కింద గ్యాప్ ఇచ్చాము, ఏం లేదు, జస్ట్ ఇక్కడ సైడ్ జనరల్గా బాక్స్లో షెల్ఫ్ అనేది అలాగే కూర్చుంటుంది కాబట్టి స్మాల్ సపోర్ట్ మీద ఎంత వెయిట్ ఆపుతుంది అనేది మనం దీన్ని టెస్ట్ చేద్దాం. ఇది జిఐ డోరు. ఆల్మోస్ట్ ఒక్కొక్క డోరు 10 కిలోలు వెయిట్ ఉంటుంది, 10 నుంచి 12 కిలోలు వెయిట్ ఉంటుంది. మూడోది కూడా పెడుతున్నాం. సో ఇట్లా మనకి ఫినిష్ వస్తుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనము పియూ తోటి కవర్ చేస్తాము. కలర్ మీకు ఏం కావాలంటే ఆ కలర్ వచ్చేస్తుంది. లోపల హనీకోమ్ ఉంటుంది. మీకు ఆటోమేటిక్గా మ్యాక్సిమం 2 టన్ లోడ్ కెపాసిటీ తీసుకుంటుంది ఐడిల్ వెయిట్. అల్యూమినియంది మనకి ఇలా వస్తుంది. దీని లోపల మనం ఏం చేస్తామంటే ఒక ప్రొవిజన్ ఇస్తామన్నమాట దీనికి లామినేట్స్ వేయడానికి. సో బోత్ సైడ్ అల్యూమినియం వస్తుంది మీకు. సాలిడ్ స్ట్రెంత్ టెస్ట్ అది చేసిన తర్వాత మనకి ఇది వచ్చేసి ఫ్లూటెడ్ లామినేట్ అనమాట. ఫ్లూటెడ్ అక్రిలిక్ లామినేట్. లోపల వచ్చేసి మీకు ఇలా ఉంటుంది, సర్ఫేస్ ఇలా ఉంటుంది. దీంట్లో మీకు ఫ్లూటెడ్ లామినేట్ కావాలంటే ఫ్లూటెడ్ లామినేట్ పెట్టుకోవచ్చు, ఏ లామినేట్ కావాలంటే ఆ లామినేట్ మీరు ఫిల్ చేసుకోవచ్చు. దీంట్లో మ్యాట్ ఫినిష్ పెట్టుకోవచ్చు, గ్లాసీ పెట్టుకోవచ్చు, తర్వాత మెటాలిక్ పెట్టుకోవచ్చు. సో మీ ఇష్టం అనమాట. ఇంకా ఫినిషెస్ అనేది చాయిస్ అనేది మీకు నచ్చిన చాయిస్లో మీకు ఫినిష్ వచ్చేస్తుంది. సో అన్లిమిటెడ్ ఆప్షన్ అయిపోతుంది మీకు ఇది. టెక్స్చర్లో మీకు ఇంకా లామినేట్ అంటే మీకు అర్థమైపోతుంది, మీకు నచ్చినన్ని టెక్స్చర్స్, నచ్చినన్ని మోడల్స్ మీకు ఉంటాయి కాబట్టి అన్లిమిటెడ్ ఆప్షన్ అన్నమాట. మా దగ్గర ఇదే కాకుండా వీనియర్స్ కూడా ఉన్నాయి. వీనియర్ కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. మీరు ఏ రకంగా ఇమాజిన్ చేసుకుంటే ఆ రకంగా మనము దీన్ని తయారు చేయొచ్చు. సో మా డిస్ప్లేలో కూడా మీకు చూసినట్లయితే అన్ని రకాల టెక్స్చర్స్ డిస్ప్లేలో ఉన్నాయి, అవి కూడా మీరు చూడొచ్చు. తర్వాత వీనియర్ డిస్ప్లే మనకి ఇక్కడ ఉంది. తర్వాత స్టోన్ వెరైటీస్ ఉన్నాయి, ఫ్లూటెడ్ ప్యానల్స్ ఉన్నాయి, లెదర్ ఉన్నాయి, క్లాసిక్ మోడల్స్ ఉన్నాయి, క్లాసిక్లో లెదర్ ఉన్నాయి, గ్లాస్ మోడల్స్ ఉన్నాయి, లాకర్డ్ గ్లాస్. మీరు ఎన్ని రకాలైన మోడల్స్ మీరు ఊహించుకుంటారో అన్ని రకాలు 3 మెటీరియల్స్లో మనం చేయగలుగుతాం. ఒకటి అల్యూమినియం, సెకండ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్, ఇది అల్యూమినియంలో పియూ అనమాట. తర్వాత సెకండ్ వచ్చేసి జిఐ గ్యాల్వనైజ్ స్టీల్. గ్యాల్వనైజ్ స్టీల్ ఏంటంటే మీకు కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. సో అది కూడా చాలా బెటర్ ఆప్షన్. దాంట్లో అక్రిలిక్ మీకు, తర్వాత దీంట్లో వచ్చేసి లెదర్ ఫినిష్ లామినేట్, తర్వాత పియూ. ఇందులో కూడా మీకు 3 మెటీరియల్స్లో మనం చేస్తాం. ఒకటి అల్యూమినియం, ఒకటి గ్యాల్వనైజ్ స్టీల్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్. అన్ని మెటీరియల్స్లో అన్ని రకాల ఫినిషెస్, అన్ని రకాల మోడల్స్ మా దగ్గర ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు దొరుకుతాయి. కాబట్టి మెటల్ అండ్ మోర్ ఇంటీరియర్స్ని ఒకసారి విజిట్ చేయండి, చూడండి.
ప్రైస్ రేంజ్ కూడా బేసిక్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు మన దగ్గర ఉన్నాయి కాబట్టి, బేసిక్ నుంచి ప్రీమియం ఫినిషెస్ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇప్పుడే మన స్టోర్ని విజిట్ చేయండి. మీ కొటేషన్ మీరు తీసుకోవాల్సింది కోరుతాను. థ్యాంక్ యూ.